సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ 3 అయితే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న ఫేజ్ 3 ఉంటుందా, అలాగే స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది, కేటగిరీ బి సీట్స్ అంటే ఏంది, నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్ ఎప్పుడు వస్తాయి. సో ఇవాళ వీడియోలో ఇవన్నీ చూద్దాము. సో తప్పకుండా వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కానీ నచ్చితే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేజ్ 3 ఎంసెట్ ఉంటుందా లేదా, ఏపీ ఎంసెట్. సో ఫేజ్ 3 అనేది 99% ఉండదు గైస్, ఓకేనా. సో ఫేజ్ 3 అనేది ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది రిలీజ్ చేశారు, ఓకేనా. సో స్పాట్ అడ్మిషన్స్ అనేది మనకి కాలేజ్ వైజ్గా రన్ అవుతున్నాయి. సో లాస్ట్ డేట్ కూడా 9 అయితే ఉంది. సో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను స్పాట్ అడ్మిషన్స్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ అంటే ఏది, సో మొత్తం క్లారిటీగా చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది పక్కా. సో ఇవాళ వీడియోలో ఫేజ్ 3కి సంబంధించి ఒక డీటెయిల్గా ఒక 1 మినిట్ అయితే మాట్లాడుకుందాం. సో ఫేజ్ 3 ఉంటుందా లేదా అనేది. సో ఫేజ్ 3 అయితే 9% ఉండదు గైస్, ఓకేనా. సో ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ రిలీజ్ చేశారు, క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇంకా మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఫేజ్ 3 అనేది కండక్ట్ చేస్తే ముందే మనకి నోటిఫికేషన్ అనేది వదలాలి. సో ఇంతవరకు మనకి ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాలా. సో చాలామంది యూట్యూబర్స్ అన్న ఫేజ్ 3 అంటే ఫేజ్ 3 ఉంటుంది, సో మీరు ఎలా చేయండి అలా చేయండి, వూ వాంట్ ఫేజ్ 3 అంటున్నారు. సో అలా చేయొచ్చు, కాకపోతే తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్లాసెస్ అనేవి జరిగిపోతున్నాయి. సో ఇంకొక 2-3 డేస్లో జరిగిపోతాయి పక్కా. సో ఎందుకంటే ఫేజ్ 2 అనేది అయిపోయింది కాబట్టి మనకి పక్కా రన్ అయిపోతాయి ఇంకో 2-3 డేస్లో. సో ఇప్పుడు మనకి రిలీజ్ చేస్తే అంటే ఇప్పుడు కానీ రిలీజ్ చేశారనుకో థర్డ్ ఫేజ్, కన్ఫామ్గా క్రాష్ అవుతాయి. అంటే నార్మల్గా చదవాలి, అంటే కాలేజెస్కి వెళ్ళాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ 3కి పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మ్యాక్సిమం గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు తీసుకోదు. సో ఒక 1000 నెంబర్స్కి అలాంటి వాళ్ళకైతే అసలు పెట్టదు కదా, ఓకేనా. సో ఓన్లీ 1000 నెంబర్స్ అనుకో, సో కన్ఫామ్గా ఇవ్వరు, ఓకేనా. ఫేజ్ 3 అనేది ఇంతే గైస్, ఓకేనా. సో ఫేజ్ 3కి సంబంధించి ఇంతే నాకు తెలిసినంత వరకు. సో మ్యాక్సిమం ఉండదు, ఒకవేళ ఉంటే మాత్రం తప్పకుండా చెప్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు కేటగిరీ బి సీట్స్ అంటే స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ చెప్తాను. సో వీడియో అయితే ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి వచ్చేసరికి మనకైతే స్పాట్ అడ్మిషన్స్లో 2 రకాలు ఉంటాయి. సో మేనేజ్మెంట్ సీట్స్ అనేది స్పాట్ అడ్మిషన్స్ అనేది. సో మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేటగిరీ బి సీట్స్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కొన్ని రిజిస్ట్రేషన్ అయితే మొదలైంది, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ అనేది మీకు 2 విధాలుగా జరుగుతుంది, జేఈఈ మెయిన్స్, ఏపీ ఎంసెట్. సో జేఈఈ మెయిన్స్ వాళ్ళకి వచ్చేసి ఫీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఏపీ ఎంసెట్ వాళ్ళకి కొంచెంగా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నారు కదా, అనౌన్స్మెంట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్స్ అయితే 1 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 9th అయితే ఉంది లాస్ట్ డేట్. మీకు ఇక్కడ గమనిస్తున్నారా లేదో, 9th అయితే ఉంది. సో ఇంకొక 2 రోజులే ఉంది. సో 7th కదా ఈరోజు. సో 8th 9th ఇంకా 2 రోజులే ఉంది. సో ఎవరికైనా స్పాట్ అడ్మిషన్స్ కావాలంటే తప్పకుండా వెళ్ళి చేసుకోండి. సో ఇక్కడ మీకు రివైజ్డ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం మనం, ఓకేనా. సో మనం ఇన్ డీటెయిల్లో మాట్లాడుకుంటే మీకు అర్థమవుతుంది కదా. సో తప్పకుండా చూడండి, ఓకేనా. సో ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ 9th అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఉంది, ఓకేనా. అంటే నార్మల్గా రిసీవింగ్ అప్లికేషన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లోయింగ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్స్ వచ్చి 19th అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ఆర్ఐ, నాన్ ఎన్ఆర్ఐ అనేది మనకి అప్లై అవ్వదు. మనకి నాన్ ఎన్ఆర్ఐ అప్లై అవుతుంది. ఎందుకంటే మనం వచ్చేసరికి ఏపీ స్టూడెంట్ అంటే లోకల్ కాబట్టి మనకైతే తక్కువ ఫీజే పడుతుంది. సో నాన్ లోకల్ అంటే ఎక్కువ అయితే, అంటే నాన్ లోకల్ అంటే అబ్రాడ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉంటుంది కదా డాలర్స్లో కడతారు చూడండి. సో వాళ్ళకైతే ఎక్కువ ఫీజు అయితే ఉంటుంది. సో మన వాళ్ళకైతే తక్కువే ఉంటుంది ఫీజు అనేది. అది నాన్ ఎన్ఆర్ఐ కోట డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీ వచ్చి ఏపీ ఎంసెట్ వాళ్ళకి 1200 ఉంది. సో ఓకే. సో జేఈఈ మెయిన్కి వచ్చేసి 1000 అయితే ఉంది. సో ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు మీరు. సో ఇది కావాలంటే మీకు మొత్తం పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో తప్పకుండా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో డిస్క్రిప్షన్లో వెళ్ళి కాపీ చేసుకోండి లింక్ అనేది. సో మీకు ఇది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదే గైస్, ఓకే. సో ఇది ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది మొదలైంది. చూసుకోవచ్చు మీరు. ఒకసారి మీకు కాలేజ్ కావాలంటే స్పాట్ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయంటే మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి చేసుకోవచ్చు స్పాట్ అడ్మిషన్స్ అనేవి. అంటే నార్మల్గా నాకు ఈ కాలేజ్ ఇష్టం అంటే డైరెక్ట్గా వెళ్ళండి. మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు అంటే నార్మల్గా మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే ఓపెన్ చేయండి. కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ కనపడుతుంది నార్మల్గా లిస్ట్ అనేది కనపడుతుంది.
అంటే అప్లై చేసుకునే దానికి రిజిస్ట్రేషన్. సో అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మీకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఆడ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది, ఆడైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంది. సో అన్నీ కూడా క్లుప్తంగా అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో గైస్ వీడియో ఇంతే గైస్, ఓకేనా. వర్త్ అనిపిస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందే ప్రొవైడ్ చేస్తాను. కేటగిరీ బి సీట్స్ సంబంధించి ఇదే గైస్, ఓకేనా ఇవాళ వీడియో అయితే. సో రిజిస్ట్రేషన్ అయితే 9th లోపల అయితే ఉంటుంది. 9th లోపల పక్కా చేసుకునేయండి, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ కానీ కేటగిరీ బి సీట్స్ కానీ మిస్ అయిపోతారు. సో ఓకేనా. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. ఓకే, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. ఓకే గైస్, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వెరీ మచ్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్, టేక్ కేర్ అండ్ బై బై.